కృష్ణలంకలో సాయి కృష్ణ కేసులో ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే 'ఆంధ్రజ్యోతి' నిన్న ఇవాళ రాసుకొచ్చేది. అదేదో ఇప్పుడే తెలిసినట్టు. వాస్తవంగా సాయి కృష్ణని సమర్థించాలా, వ్యతిరేకించాలంటే ఎవరి వాదాలు వాళ్ళకున్నాయి. అతని మీద కేసులున్నాయి కాబట్టి ఇప్పుడు నిన్న ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉండి ఇప్పుడు ఏదో సంస్థకి బోర్డుకి చైర్మన్‌గా చేస్తున్నారు. ఆయన చెప్పుకొచ్చారు. 22 కేసులు జగన్ టైంలోనే పెట్టారు. మరి జగన్ టైంలోనే కేసులు పెట్టాడంటే జగన్ జెన్యూన్‌గా ఉన్నట్టే కదా! 25 కేసులు అతని మీద ఉన్నాయి. అందులో 22 జగన్ ఉన్నప్పుడు పెట్టినయే అన్నటువంటిది. ఇది ఒక ఎత్తు. ఇంకోటి జడ శ్రవణ్ కుమార్ సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. ఇది మామూలు ఇష్యూ కాదు, మర్డర్ చేశారు. ఎందుకయ్యా అంటే ఇదేదో లాకప్ డెత్ వాడు తప్పులు చేస్తున్నాడని కొట్టిన ఉదంతం కాదు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో పట్టుకెళ్ళారు అతన్ని. పట్టుకెళ్ళి కొట్టారు. అతన్ని ముందు పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక రమేష్ బాబు ఆసుపత్రి దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్లో అతన్ని నిర్బంధించి చితకబాదారు. అతని కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అంతగా కొట్టారు. దాంతో అతను తీవ్ర అనారోగ్యం పాలైతే ముందు ప్రజా వైద్యశాల దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు చావు బతుకుల మధ్యన ఉన్నాడు, మేము ట్రీట్మెంట్ చేయలేమంటే ఆ తర్వాత ఇంకొక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కూడా సర్జన్ దగ్గరికి తీసుకెళ్లారు, మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి. వాళ్ళు చేయలేమని చేతులు ఎత్తేస్తే మళ్ళీ తీసుకొచ్చి హోటల్లో పెట్టి 2 రోజుల పాటు ఆర్ఎంపీతో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత అతను చనిపోతే తీసుకెళ్ళి బస్టాండ్లో శవాన్ని పడేసేసి అక్కడి నుంచి బస్టాండ్ వాళ్ళ నుండి తమకు సమాచారం అందిందన్నటువంటి పేరుతో సర్కిల్ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీకి లెటర్ ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులకి సమాచారం ఇస్తే అంటే ఇచ్చినట్టు ఒక డ్రామా క్రియేట్ చేస్తే పోలీసులు కానిస్టేబుల్ వెళ్ళి ఆ శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టారు విఎంసీ ద్వారా. ఇది పక్కా మర్డరు. ఇందులో ఫోన్ చేసినోళ్ళు, హోటల్లో రూమ్ తీసుకున్నటువంటి వాళ్ళు, హోటల్ రూమ్ సిఐ నాగరాజు పేరునే రిజిస్టర్ అయింది అని కూడా చెప్పుకొచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని చెప్పుకొచ్చారు. అంటే టోటల్గా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరు. చాలా పెద్దవాళ్ళ ఇష్యూనే ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. కేవలం లాకప్ డెత్ ఇష్యూ వరకే నడుస్తున్నది. అంటే దీని వెనకాల చాలా పెద్ద తలకాయలు నడుస్తున్నాయి అన్నటువంటిది అయితే ఉంది. ఇప్పుడు నేను ఇవాళ జ్యోతి రాసుకొచ్చింది ఒక విచిత్రమైన వార్త రాసుకొచ్చింది అనమాట. ఏంటి అంటే నిన్న తల్లిళ్ళగానే కంప్లైంట్ పెట్టేశారట. ఆవిడ నెల రోజుల నుంచి పోలీస్ డీజీపీ దగ్గరకు కూడా వెళ్ళింది. అయ్యా మా అబ్బాయిని చూపించమని వెళ్తే ఆ లెటర్ని తీసి సిపికి పంపించారు. ఆ సిపిని చర్య తీసుకోవాలి. చివరికి లాయర్ల దగ్గరికి వెళ్ళి బతిన్లాడుకుంటే ఆ లాయర్లు మానవత్వంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు తీసుకురావడానికి మా దగ్గర లేడు, మేము తీసుకొచ్చి వదిలేసామని పోలీసుల తరపున ప్రభుత్వమే కదా అక్కడ కోర్టులో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అతను చనిపోయాడు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. రెండవది ఈలోపు సోషల్ మీడియాలో అతని క్యారెక్టర్ అసాసినేషన్ బాగానే చేసుకొచ్చారు. అంటే ఇదంతా ఇంత ఇష్యూ అయ్యి జగన్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కేసు కడితే అదేదో ప్రభుత్వమే బాధ్యతాయుతంగా కేసు కట్టినట్టు బిల్డప్ చేసుకొస్తున్నారు. ఇట్లా ఉంటుంది మన రాష్ట్రంలో. మనుషులకి అసలు విలువ ఉందా అనేటటువంటి కొత్త సందేహం వస్తుంది.